హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ కూలీ, డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్, స్టారింగ్ రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, శోభిన్. అండ్ ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ప్రీమియర్ చూశాను. అండ్ ఇక సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ ఓకే. అంటే మరీ మీరేదో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. అలా అని మరీ డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వరు. మీరు రజనీకాంత్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే రజనీకాంత్ గారి స్టైలు, స్వాగ్, ఆ సిగరెట్ తాగడం ఇలాంటి మూమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ సినిమాలో కూడా బిగ్గెస్ట్ బ్యాంగ్ అంటే ఇంటర్వెల్లోనే. ఈవెన్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా మీకు అంత హై ఇచ్చే మూమెంట్ ఉండదు. జస్ట్ క్లైమాక్స్ ఈజ్ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్ జస్ట్ డీసెంట్గా ఉంటుంది. రజనీకాంత్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఎంత చేయగలరో అంత చేశారు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకుండా పెద్ద పెద్ద ఫైట్లు, ఆయన హ్యాండ్ఫుల్ మూమెంట్స్ ఎలా ఉంటే రజనీకాంత్ గారు ఎంత చేయగలరో అంత చేయించారు. ఆయన ఎంత చేయగలరో ఆయన చేత అంత చేయించారు. కమింగ్ టు ది నాగార్జున గారు విలన్ రోల్ ప్లే చేశారు ఫస్ట్ టైం 40 years కెరీర్లో. అండ్ ఫస్ట్ టైం చాలా మ్యాడ్నెస్ క్యారెక్టర్ చేశారు. బట్ నాగార్జున గారి రోల్ ఎక్కువసేపు ఉండదు. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అంటే ఉంటుంది, మూమెంట్స్ ఉన్నవాళ్ళు కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని అంతగా వర్కౌట్ అవ్వాల. ఎందుకంటే మనం ఎప్పుడైతే నాగార్జున గారు రియాక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటామో అక్కడ వేరే యాక్టర్ అంటే శోభిన్ గారి క్యారెక్టర్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది నాగార్జున గారి కంటే. మెయిన్ క్యారెక్టర్లో మనం ఏదైతే అనుకుంటామో నాగార్జున గారి అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, రోలెక్స్ లాగా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని. ఆ రేంజ్ అయితే లేదు. బాగుంది, గుడ్ అంతే. అండ్ నెక్స్ట్ శోభిన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆయనకి అన్నీ ఆల్మోస్ట్ ఈ రోల్ అసలు ఫాత్ ఫజిల్ గారు చేయాల్సిన క్యారెక్టరు అది శోభిన్ గారు చేశారు. అంటే ఫాత్ ఫజిల్ గారు కుదరలేదు కాబట్టి శోభిన్ గారి చేత చేయించారు. సినిమా ఎలా ఉంది అంటే ఆయన రోల్ ఎలా ఉందంటే బాగుంది. ఆయన రోల్ మాత్రం చాలా బాగుంది. ఆ మోనికా సాంగ్ ఓకే, అది సిచ్యువేషన్ సరిగ్గా కుదరపోయినా పాట బాగుంది కాబట్టి అందరూ ఎంజాయ్ చేశారు. కమింగ్ టు ద నెక్స్ట్ సత్యరాజ్ గారు, ఆయన రోల్ ఆయన బాగానే చేశారు. సో ఆయన గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి యాక్టర్ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శృతి హాసన్ గారు రోల్ చాలా పెద్దగా ఏమి ఉండదు. రజనీకాంత్ గారు రావటం, కాపాడటం ఇలాంటివి ఉంటుంది. అండ్ ఇంకెవరున్నారు అండ్ ఇక మూవీలో ఏదైతే ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ పాయింట్, అది మీరు ఎప్పుడు చూసిన పాయింట్ లాగే అనిపిస్తుంది. కానీ ఆ టేకింగ్, ఆ స్క్రీన్ ప్లే అన్నీ బాగా జస్ట్ ఓకే, మరీ అంత గ్రేట్ ఏమి అనిపించదు, ఓకే. అండ్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఓకే, ఉపేంద్ర గారు మీరు అనుకున్నంత, అది కూడా మీరు అనుకున్నంత ఏం ఉండదు. ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ సరిపోదు. అన్నీ హాఫ్ అంతా ఇది హాఫ్ బేక్డ్ సినిమా అంటారు కదా, అలా ఉంది సినిమా. సో క్యారెక్టర్స్ కూడా ఏది మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయదు, లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళండి. అంటే ఇప్పుడు జైలర్ సినిమా వచ్చి ముందర మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళండి. ఎందుకంటే జైలర్ లాగా దీంట్లో పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోల్ లేవు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరీ జైలర్ లాగా ఉంటుంది కానీ ఓకే. ప్రతి సినిమా జైలర్ లాగా ఉంటే కుదరదు. అండ్ ఇంకా నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ గారు లియో తర్వాత వస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాలు ఖైదీ కానీ, విక్రమ్ కానీ మంచి హిట్ అయినాయి. అందరూ సాటిస్ఫై అయ్యారు. దాని తర్వాత వచ్చిన లియో పెద్ద హిట్ అయినా 650 crores వచ్చినా అది అందరూ సాటిస్ఫై అవ్వలేకపోయారు. ఎందుకంటే ఆ సినిమాలో కూడా ఇదే ఫ్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టింది. ఈ సినిమాలో ఉన్నా కూడా ఫ్లాష్ బ్యాక్ కదా, ఈ సినిమాలో కూడా అంత సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఆడియన్స్. ఏదో వచ్చింది అటు వెళ్ళిపోయింది అన్నట్టుగానే ఉంది, కానీ పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. అండ్ ఇంకా క్యారెక్టర్స్ కూడా అంత డెప్త్లో ఏమి లేవు. ఎలాగైతే లియోలో సంజయ్ దత్ గారి క్యారెక్టర్, అర్జున్ గారి క్యారెక్టర్ ఎంత పార్షియల్గా ఉందో, ఉపేంద్ర గారి క్యారెక్టర్, నాగార్జున గారి క్యారెక్టర్ కూడా అంతే పార్షియల్గా ఉంటుంది. పైన కనిపిస్తుంది, వస్తారు, కొడతారు, కోప్పడతారు, హీరో చేతిలో తన్నులు తింటే ఇంక ఇలాంటివే ఉంటాయి, కానీ ఏదో పెద్ద ఇన్డెప్త్ ఏమి ఉండవు. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఓకే, జస్ట్ టైం పాస్.